హాయ్ ఎవ్రీవన్. నేను కృష్ణవేణిని. ఈరోజు నేను నా గురించి చెప్పాలంటే నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూ క్లియర్ చేశాను. స్టేట్ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేశాను. లాస్ట్ టైం నేను ప్రియాంబుల్ అనే ఒక టాపిక్ మీద లెక్చర్ తీసుకున్నాను, కానీ వాయిస్ ఇంత క్లారిటీ లేదు. సో వీ విల్ ట్రై టు మేక్ ఇట్ అవుట్ అగైన్ విత్ ప్రాపర్ క్లారిటీ ఆఫ్ వాయిస్. So today I want to tell you about a article that has appeared in the Hindu newspaper. ఆర్టికల్ ఏంటంటే అండి, ఇండియాస్ డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్ నీడ్స్ ఏ రిపోర్ట్. డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నాయి. అంటే ఎక్కడైనా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఉంటే అవి ఒక రకమైన నిఘా వ్యవస్థలు ఉన్నాయి, సర్వేలెన్స్ చేస్తాయి అన్నమాట. సో ఏంటి, వాటిని ఎప్పుడు నిఘా పెట్టి ఉంటాయి వాటి మీద. సేమ్ మనం డిసీజెస్ మీద కూడా ఒక టైప్ ఆఫ్ నిఘా పెట్టి ఉండాలి. అంటే నిఘా అంటే మనం ప్రిడిక్ట్ చేయగలగాలి, ఇటువంటి ఎన్విరాన్మెంట్లో ఈ మ్యూటేషన్స్కి ఈ వైరస్ గురవుతుంది, సో ఈ మ్యూటేషన్ జరిగితే ఇలా అవుతుంది, సో ఇలా అనేది మనము ఒక సర్వేలెన్స్ సిస్టమ్ని డెవలప్ చేసుకోవాలి. అంటే ఆల్రెడీ మనకి సర్వేలెన్స్ సిస్టమ్ ఉంది, కానీ ఇట్ నీడ్స్ టు బి రిపోర్ట్ అంటే దాన్ని మోడిఫై చేసి మోర్ అడ్వాన్స్డ్గా పెట్టాలన్నమాట. సో ఏంటిది ఆర్టికల్ ఏంటంటే, డిసీజ్ యొక్క సర్వేలెన్స్ సిస్టమ్ని మనము మోడిఫై చేసుకొని అడ్వాన్స్డ్గా తీసుకురావాలి. సో ఇప్పుడు మనం కనుక ఆర్టికల్లో చదవగలిగితే, మనకు కరోనా అనేది ఎక్కువ 55.3% ఆఫ్ డెత్స్ డ్యూ టు కరోనా అనేది కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 60 years అండ్ అబోవ్. అండ్ ఇన్ and in these 83% of the deaths, the deceased were battling pre-existing identified health conditions. అంటే 75% మంది చనిపోయిన వాళ్ళల్లో 86 అంటే 56% ఆఫ్ 75%లో ఎక్కువ మందికి ఆల్రెడీ హెల్త్ కండిషన్స్ బాగాలేదని చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే, మనం కనుక చూస్తే ఇక్కడ లీథల్ ఫర్ దోస్ విత్ కాంప్రమైజ్డ్ ఇమ్యూనిటీ అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ ఇల్ హెల్త్ ఉన్న వాళ్ళకి కాంప్రమైజ్ అవుతుంది, అంటే వీక్ అవుతుంది అనమాట. బాట్ ఆన్ బై ఏజ్, ఎగ్జిస్టింగ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఎసెన్షియల్ మాల్ న్యూట్రిషన్స్. యూజువల్గా మనకి దేనివల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది లో అవుతుంది అంటే, వీక్ అవుతుంది అంటే, రెస్పిరేటరీ సిస్టమ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, మాల్ న్యూట్రిషన్ ఉన్నా, వేరే డిసీజెస్ ఉన్నా కూడా మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది వీక్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఒక మంచి వర్డ్ వచ్చిందండి, పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ ఇన్ ఇండియా ఇండికేట్ ద సైడ్ స్టెప్పింగ్ ఆఫ్ ప్రిసైజ్లీ దిస్ ఇష్యూ. మన పబ్లిక్ అంటే గవర్నమెంట్ తీసుకునే హెల్త్ కేర్ సిస్టమ్ అనేది దీన్ని పక్కన పెట్టేసింది. అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వాటిని ఎక్కువ రీసెర్చ్ జరగకుండా ఉండడం వల్ల మన దేశంలో ఎక్కువ మంది ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వాళ్ళు మాత్రం అటాక్ అయ్యారు వేరే కంట్రీస్తో పోలిస్తే. సో ఏంటి ఇంకా, మెనీ ఆఫ్ ద అడ్వర్స్ మెడికల్ కండిషన్స్ ప్రివెంట్ అమాంగ్ ద వాస్ట్ మెజారిటీ ఆఫ్ ద కంట్రీ ఆర్ నాట్ ఈవెన్ ఐడెంటిఫైడ్ సారీ అండి నాట్ ఈవెన్ ఐడెంటిఫైడ్ డ్యూ టు ద లాక్స్ డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్. మెనీ ఆఫ్ ది అడ్వర్స్ మెడికల్ కండిషన్స్ prevalent among the vast majority of countries are not even identified to the lax disease surveillance system. అంటే ఏంటంటే, మనకు చాలా అడ్వర్స్ మెడికల్ కండిషన్స్ వచ్చాయండి. టీవీ కానీ కొన్నిసార్లు కొన్ని వ్యాధులు మనం ఏంటి కరెక్ట్గా మన డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్ లేకపోవడం వల్ల మనం వాటిని కంట్రోల్ చేయలేకపోయాలి. కొన్ని కంటేజియస్ డిసీజెస్ ఉంటాయి, అవి కనుక మనం ఒక్క ఏరియాలో కనుక కంటైన్ చేయగలిగితే వాటిని స్ప్రెడ్ చేయడం అనేది తగ్గించుకోవచ్చు. కాబట్టి మనకి డిసీజెస్ ఎలా స్ప్రెడ్ అవుతున్నాయి, ఎలా స్టార్ట్ అవుతున్నాయి అనే సర్వేలెన్స్, అంటే ఒక సర్వేలెన్స్ నిఘా, ఒక టైప్ ఆఫ్ ప్రెడిక్షన్ అనేది మన డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్ అనేది ఎందుకు ఫెయిల్ అయింది అంటే, ఆథర్ ఒక 3 రీజన్స్ ఇచ్చాడండి. ఏంటంటే అది ఇన్ఫెక్టెడ్ ఆర్ పూర్ మార్జినైజ్డ్ పీపుల్ డూ నాట్ హ్యావ్ యాక్సెస్ టు హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అండ్ సో ఫెయిల్ టు రిపోర్ట్ దేర్ కండిషన్. ఎందుకంటే ఎక్కువ మనకి రూరల్ ఏరియాస్లో కానీ వేరే చాలా రిమోట్ ఏరియాస్లో కానీ మనకి హెల్త్ కేర్ సిస్టమ్ అనేది ప్రాపర్గా లేదు. సో కాబట్టి మనకి అవి రిపోర్ట్ అవ్వాలి. యూజువల్గా మనం సర్వేలెన్స్ చేయాలంటే మనకు కొంచెం డేటా కావాలి.
ఆ డేటా అనేది ఎలా వస్తుంది? మనకి రిపోర్ట్స్ ఉంటే కానీ ఆ డేటాని మనం కలెక్ట్ చేసుకోలేము. సో, ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ స్టెప్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్ ఏంటంటే, మనకి వచ్చిన జబ్బులు రిపోర్ట్ అవ్వట్లేదు. హాస్పిటల్ దాకా రావట్లేదు. సో, ఆథర్ ప్రకారము సెకండ్ రీజన్ ఏంటంటే, వెన్ అన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ హ్యాస్ యాక్సెస్ టు సచ్ ఫెసిలిటీస్, their clinical case does not always culminate in the required testing. ఇప్పుడు మనకి డేటా అంటే ఏంటి? ఒక మెడికల్ డేటా రావాలంటే టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏంటి? ఒకవేళ ఆ పర్సన్ మనకు హాస్పిటల్ దాకా వచ్చినా ఇన్ఫెక్టెడ్ పర్సన్ వి వర్ నాట్ ఏబుల్ టు డీల్ విత్ we were not able to culminate in ప్రాపర్ టెస్టింగ్. ప్రాపర్ టెస్టింగ్ చేయలేకపోతున్నాం అనమాట. ఏం చేయలేకపోతున్నామండి? ప్రాపర్ టెస్టింగ్ చేయలేకపోతున్నాము. సో, ఇది సెకండ్ రీజన్ అనమాట. ఇది సెకండ్ రీజన్. సో, ఆథర్ ప్రకారం థర్డ్ రీజన్ ఏంటంటే, దేర్ ఇస్ ఎ వైడ్ స్ప్రెడ్ ప్రాక్టీస్ widespread practice among the pathological laboratories to categorize diseases on the basis of pre-existing classification systems, which results in the failure to identify the definitive cause of a illness by differentiating and separating the pathogens. Disease causing microorganisms. So, on the basis of variation in groups, subgroups, స్టెయిన్స్ అండ్ ఎక్సెట్రా. ఏంటంటే ఇప్పుడు మనకి డిసీజెస్ వస్తున్నాయి, ల్యాబొరేటరీస్ వస్తున్నాయన్నమాట. కానీ మనం ఏంటి ఈ ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ తీసుకున్నాం అనుకోండి. ఆల్రెడీ మనకి కొన్ని సంవత్సరాల నుంచి కరోనా వైరస్ అనేది మనం ఐడెంటిఫై చేసాం. కానీ ఇప్పుడు ఏంటి వైరస్‌లు కూడా జీనీ మ్యూటేషన్స్‌కి ఆహ్, మ్యూటేషన్స్ అయ్యి అవి నోవెల్‌గా తయారవుతున్నాయి. సో, మనం ఏమన్నాం దాన్ని? నోవెల్ కరోనా వైరస్ అంటున్నాం. ఇట్లా మన ల్యాబొరేటరీకి టెస్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కరోనా వైరస్ ఒక 3 టైప్స్ ఉన్నాయనుకోండి. ఏ, బి అండ్ సి. టెస్ట్‌కొస్తారు. ల్యాబ్‌లో మనం టెస్ట్ చేస్తాము. మనం కంపేర్ చేస్తాం. ఏతో ఉందా? బితో ఉందా? సితో ఉందా? ఈ 3 లేకపోతే ఏం చేస్తాము? సరే వేరే జనరల్‌గా అతనికేదో కాఫో, కోల్డో వచ్చేసిందని వదిలేస్తాం. కానీ ఏంటిది? ఇది మ్యుటేషన్‌కి గురైందన్న రిసర్చ్‌ని మనం చేయట్లేదు. అంటే మ్యుటేషన్ డి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీ అండర్‌స్టాండింగ్ కోసం. అంటే ఏంటి? వేరియేషన్స్ ఇన్ గ్రూప్స్, సబ్ గ్రూప్స్, స్టెయిన్స్ ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయట్లేదు. అంటే అంత అడ్వాన్స్డ్ రిసర్చ్ అనేది మనం చేయలేకపోతున్నాం అనమాట. సో ఏంటండి ఒకసారి రివిజన్ చేసుకుందాము. మన ఫెయిల్యూర్ ఆఫ్ ది డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్ ఆథర్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేశారు అంటే, రిపోర్ట్స్ అనేవి కలెక్ట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే హెల్త్ కేర్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల పూర్ అండ్ మార్జినలైజ్డ్ పీపుల్ ఈవెన్ హాస్పిటల్స్‌కి రీచ్ అవ్వలేకపోతున్నారు. ఒకవేళ రీచ్ అవ్వకపోయినా ప్రాపర్ టెస్టింగ్ డేటా మన దగ్గర ఉండట్లేదు. ఒకవేళ టెస్టింగ్ చేసినా కూడా అది ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ క్లాసిఫికేటరీ సిస్టమ్‌లో లాగా మనం చూస్తున్నాం గానీ, అదేమన్నా నోవెల్‌గా జీని కానీ, గ్రూప్స్ కానీ, సబ్ గ్రూప్స్ కానీ, స్టెయిన్స్ కానీ మనము చూడట్లేదండి. సో, ఆథర్ అండి ఇంకొక యాస్పెక్ట్ కూడా ఇచ్చిందండి. ఇప్పుడు ఎపిడమిక్స్ అనేది ఇప్పుడు మనం డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ దేశాలన్నీ ఎఫెక్ట్ అయ్యాయి కాబట్టి, దీన్ని ఎపిడమిక్‌గా మన దేశం కూడా కన్సిడర్ చేసింది. కానీ సైలెంట్‌గా మన దేశంలో చాలా రకాల ఎపిడమిక్స్ ఉన్నాయి. ఎపిడమిక్స్ అంటే ఏంటి? హెల్త్ విపత్తులనమాట. ఆరోగ్యానికి సంబంధించిన విపత్తిని ఎపిడమిక్ అంటారు. ఇక్కడ నేను ఇంకొక టర్మ్‌ని కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఎండమిక్. ఎండమిక్ అంటే ఏంటి? ఒక రీజియన్‌కి మాత్రమే వచ్చే ఒక ప్రత్యేకమైన జబ్బు అనమాట. ఫ్లోరోసిస్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ ఆ ఏరియాస్‌లో మనకి వస్తుందనమాట. కానీ ఎపిడమిక్స్ అంటే ఏంటి? చాలా పెద్ద రీజియన్‌లో ప్రజలందరికీ ఎఫెక్ట్ అవ్వడాన్ని ఎపిడమిక్ అంటారనమాట. సో ఏంటి? ఇక్కడ మనము ఆర్టికల్ చదివితే కనుక దేర్ ఈస్ పర్వేసివ్ నాన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డెఫినిటివ్ కాజ్ బిహైండ్ ఎ నంబర్ ఆఫ్ ఇల్‌నెసెస్. అంటే చాలా ఇల్‌నెసెస్ ఉన్నాయి. కానీ మనం పర్వేసివ్ నాన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డెఫినిటివ్ కాజ్. మనము పర్వేసివ్ అంటే చాలా విస్తృతంగా ఉన్నాయి. కానీ మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాము. ఆ రీజన్, కాజ్ ఏంటి ఆ ఇల్‌నెస్‌కి అనేది. సో, మెనీ ఎలిమెంట్స్ ఆర్ సింప్లీ క్లబ్డ్ టుగెదర్ అండ్ రిఫర్డ్ టు బై జెనరిక్ నేమ్స్. రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అని, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అని, అక్యూట్ ఫైబ్రల్ ఇల్‌నెస్, అక్యూట్ అన్‌డిఫరెన్షియేటెడ్ ఫీవర్.
సో ఏమవుతుందండి, పర్వేజివ్‌గా చాలా రకాల నాన్ ఐడెంటిఫైడ్ కాజెస్ ఉన్నాయి ఇల్‌నెసెస్‌కి. కానీ వాటినేం జేస్తున్నాం వచ్చిన తర్వాత మనకి మనం ఏబీసీడీ అనే పెట్టుకున్నాం. వీటితో మ్యాచ్ అయితే ఓకే. ఈ ఇల్‌నెస్ అని చెప్తున్నాం. అదర్ దెన్ ఇవుంటే ఏం చెప్తున్నాం, జనరలైజ్డ్ ఇన్ఫెక్షన్స్ కింద క్లాసిఫికేషన్ చేసి ఏదో రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అని చెప్తున్నాం, లేకపోతే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అని చెప్తున్నాం, లేకపోతే అక్యూట్ అన్‌డిఫరెన్షియేటెడ్ ఫీవర్ అని చెప్తున్నాం అన్నమాట. సో, ఇట్లా మనం ఇలా జనరల్ క్లాసిఫికేషన్స్‌కి వెళ్తున్నాము. స్పెసిఫిక్ క్లాసిఫికేషన్స్‌కి వెళ్ళట్లేదు. దీనికి రీజన్ ఏముండొచ్చండి? సైంటిఫిక్ రిసర్చ్ అనేది ప్రాపర్‌గా లేదు. కానీ సైంటిఫిక్ రిసర్చ్ చేయాలంటే ఏం కావాలండి? మనకి ప్రాపర్ ఫండింగ్ కావాలి. సో, దిస్ ఈస్ ద వెరీ మిస్సింగ్ దట్ దేర్ ఈస్ నో ప్రాపర్ ఫండింగ్ ఫర్ సైంటిఫిక్ రిసర్చ్. సో, ఇక్కడ ఆర్టికల్‌లో ఇంకా ఏమిచ్చారంటే, ద లార్జ్ నంబర్ ఆఫ్ హాస్పిటలైజేషన్స్, ఎనార్మస్ డెత్స్ అండ్ సఫరింగ్ caused by contagious, undifferentiated diseases indicate the prevalence of persistent but undeclared silent epidemics. అంటే మనకు కనిపించని మన దేశంలో ఎన్నో ఎపిడమిక్స్ మనం కనుక క్లియర్‌గా రిసర్చ్ చేస్తే ఇలాంటి కరోనా వైరస్‌లు చాలా బయటపడతాయి. కానీ మనం ప్రాపర్ రిసర్చ్ చేయలేకపోవడం వల్ల మనం ఇవన్నీ ఐడెంటిఫై చేయలేకపోతున్నాము. అంటే ఇవేంటి సైలెంట్ ఎపిడమిక్స్. మనం కనుక్కునేదాకా కూడా అది ఎపిడమిక్ అని మనకు తెలీదు. సో, ఆ వైరస్ యొక్క మ్యుటేషన్స్ ప్రాపర్‌గా ఇన్ డెప్త్‌గా మనము సైంటిఫిక్ రిసర్చ్ చేయగలిగితే హెల్త్ సిస్టమ్‌లో మనము ఇలాంటి ఎపిడమిక్స్, సైలెంట్ ఎపిడమిక్స్ కనుక్కొని ఇప్పుడే మనము క్యూర్ చేసుకోగలుగుతాము. సో ఇంకొకటేంటండి, డెఫినిటివ్ కాజ్ ఆఫ్ అన్ ఇల్‌నెస్ ఈస్ ఐడెంటిఫైడ్. ఇట్ డస్ నాట్ నెసెసరీలీ గెయిన్ ద ఫోకస్డ్ అటెన్షన్ ఆఫ్ సైంటిఫిక్ రిసర్చ్. ఒకవేళ కాజ్ ఒక ఎత్తైతే, మనం కనుక్కుంటే ఒక ఎత్తైతే, దానికి ఫోకస్డ్ అటెన్షన్ సైంటిఫిక్ రిసర్చ్ అనేది మనం చేయగలగాలి. ఇప్పుడు చూడండి, కరోనా వైరస్‌కి మనం ముందు నుంచే ప్రిపేర్ అయ్యి వస్తే, ఈ వ్యాక్సినేషన్ అని ముందే మనం డెవలప్ చేసి ప్రిపేర్ చేసుకుంటే, ఇంత టైమ్ ల్యాగ్ ఉండేది కాదు. సో, అటెన్షన్ ఆఫ్ సైంటిఫిక్ రిసర్చ్ కూడా కావాలి. సరే ఫస్ట్ ఏం చేసాము, వుహాన్‌లో ఇది బ్యాట్స్ నుంచి వచ్చిందని చెప్పేసి లైట్ తీసుకున్నాం. తర్వాత ఇది చైనా ఏం చేసింది, మళ్ళీ మిస్‌గైడ్ చేసిందో మరి తెలుసో తెలియకో చెప్పింది. ఇది హ్యూమన్ టు హ్యూమన్ కాంటాక్ట్ వల్ల రాదని చెప్పేసి. స్లోగా చైనా ఏం చెప్పింది, నెక్స్ట్ స్టెప్‌గా ఇది హ్యూమన్ టు హ్యూమన్ కాంటాక్ట్ వల్ల కూడా వస్తుంది అని చెప్పింది. సో ఏంటి, అప్పుడు మనం అటెన్షన్ ఇవ్వలేదు దానికి ప్రాపర్‌గా. అప్పుడే కనుక అటెన్షన్ ఇస్తే ఈ పాటికి మనం ఒక స్టేజ్‌కొచ్చేవాళ్ళం అన్నమాట సైంటిఫిక్ రిసర్చ్‌లో అండ్ వ్యాక్సినేషన్ అండ్ ఆ డ్రగ్‌ని కనుక్కోవడానికి. సో ఏంటి, ఫోకస్డ్ అటెన్షన్ ఆఫ్ సైంటిఫిక్ రిసర్చ్ కూడా ఇంపార్టెంట్. సో ఏంటంటే ఇక్కడ కాజ్ ఒకటే ఐడెంటిఫై చేయడం గాదు. ఆల్సో అటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఖచ్చితంగా సైంటిఫిక్ రిసర్చ్ అనేది ఇన్వెస్ట్ చేయాలి. ఆ యొక్క డిసీజ్‌ని మనం ఇరాడికేట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్పారంటే, the TB has an RO value on fertility rate that is even higher than the కోవిడ్-19. అంటే మన దేశంలో డెత్ రేట్ ఉంటుందండి ఒక్కొక్క డిసీజ్‌కి. ఆ డెత్ రేట్ బట్టి మనం ఆ డిసీజ్ అనేది సివియర్‌గా పరిగణించాలా? ఏమన్నా అలర్ట్ తీసుకోవాలా అన్నది మనకి ఒక ఇండికేషన్ వస్తుందనమాట. ఈ ఆర్‌ఓ వాల్యూ అనేది ఒక టైప్ ఆఫ్ ఇండికేషన్. ఇట్ ఇండికేట్స్ ద డెత్ రేట్ ఇన్ ఏ డిసీజ్ అనమాట. ఈ ఆర్‌ఓ వాల్యూ మీకు కనుక తెలిస్తే కరోనా వైరస్ కన్నా ఎక్కువ ఉంది. అంటే ఇది టీబీ అనేది మన దేశంలో కరోనా వైరస్ కన్నా డేంజరస్‌గా ఉంది. హౌవెవర్ it is to however, it is important to note that TB and many other contagious diseases are ignored as ordinary and elicit very low attention. సో వెరీ లో అటెన్షన్ అనేది ఇస్తున్నాము. సో మనం ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కోవిడ్ లాంటివి చాలా ఉన్నాయి. మనం కనుక్కుంటే అవన్నీ బయటపడతాయి. అవన్నీ బయటపడినంత మాత్రాన సరిపోదు. మనము ఖచ్చితంగా కూడా వాటికి ప్రాపర్ సైంటిఫిక్ రిసర్చ్ చేసి, వాటికి వ్యాక్సినేషన్స్ డెవలప్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. వాటికి కావాల్సిన డ్రగ్స్‌ని రెడీగా ఉంచుకోవాలి. ఎందుకంటే మన దేశము మామూలుగా లో పాపులేటెడ్ కంట్రీస్‌లా కాదు. 100,00,00,000 జనాభా. ఎక్కడ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినా కూడా మన దేశంలో అంత హెల్త్ కేర్ సిస్టమ్ లేదు. అంత హెల్త్ కేర్ సిస్టమ్ లేకపోవడం వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏంటంటే, ఫర్ ఎవ్రీ కంట్రీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సిటిజన్స్ లైఫ్.
అసలు సిటిజన్సే లేకపోతే కంట్రీయే ఉండదు. కంట్రీయే లేకపోతే గవర్నెన్సే ఉండదు. సో, ఇప్పుడు మనము ఈ కోవిడ్ వైరస్ అనేది ఒక లెసన్ టీచ్ చేసింది. అంటే హెల్త్ కేర్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి కంట్రీలో. కంట్రీలో ఒక లైఫ్ ఉండాలి అంటే దాని వెనక హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సిటిజన్స్ హెల్త్‌ని మనం కాపాడుకోవాలి. అన్‌లెస్ అండ్ అంటిల్ దేర్ ఈస్ లైఫ్, దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ కంఫర్ట్స్, టెక్నాలజీస్ ఏవి కూడా మనకు అవసరం లేదు. సో, దిస్ లెర్న్డ్ ఏ గుడ్ లెసన్ థాట్ వి నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ అవర్ హెల్త్ కేర్ సిస్టమ్. సో, ఆర్టికల్ మనకి ఒక ఒక అలర్ట్‌ని క్రియేట్ చేసిందనమాట. సో, నేను నా సొంతంగా ఏం చేశానంటే, మనకు ఎప్పుడైనా ఎగ్జామ్‌లో ఏంటంటే, ఒక ప్రాబ్లమ్‌ని, సొల్యూషన్‌ని మనం కనుక్కోవాలి. సో, ఒక సివిల్ సర్వెంట్ రేపు తన ఫీల్డ్‌లోకెళ్ళినా కూడా ఈ ఛాలెంజెస్ అనేది ఉంటుంది. తనకి సొల్యూషన్ అనేది తెలియాలి. హౌ టు డీల్ విత్ ద ప్రాబ్లమ్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్. సో, ఇక్కడ ఏంటి మనం సొల్యూషన్ ఎలా క్రియేట్ చేయాలి? ఇది నేను వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఒక అడ్వైస్ ఇచ్చిందనమాట అండి. అన్ని కంట్రీస్‌కి హౌ దే హావ్ టు ప్రిపేర్ దేర్ హెల్త్ కేర్ డెలివరీ. హెల్త్ కేర్ డెలివరీలో ఎలా అలర్ట్‌గా ఉండాలి? ఎలా ప్రిపేర్ అయి ఉండాలి? అంటే తనొక ఫ్యూచర్స్ ఇచ్చింది. ఏంటవి ఫ్యూచర్స్? హెల్త్ కేర్ సిస్టమ్ అనేది గుడ్ హెల్త్ పాలిసీస్ ఉండాలండి మనకి. ఒక గుడ్ హెల్త్ పాలిసీస్ అంటే రోబస్ట్ హెల్త్ పాలిసీస్ ఉండాలి. అంటే ఇప్పుడు వస్తున్న న్యూ వైరసెస్, న్యూ డిసీజెస్‌ని టాకిల్ చేయగలిగే హెల్త్ పాలిసీస్ ఉండాలి. అండ్ ఆల్సో హెల్త్ కేర్ డేటా అనేది ప్రొవైడ్ చేయాలి. అంటే ప్రతి ఒక్క రీజియన్‌కి ఒక స్పెసిఫిక్ డిసీజెస్ ఉంటాయి. అన్‌లెస్ అండ్ అంటిల్ మనం డేటా గనక లేకపోతే వి కాంట్ డూ రిసర్చ్. ఇక డేటా యాస్ ఎ ఆల్రెడీ మనకు తెలుసు. డేటా అనలిటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్‌లెస్ అండ్ అంటిల్ డేటా ఉంటే గాని మనం సర్వేలెన్స్ చేయలేము. ఒక డిసీజ్ యొక్క స్పెసిఫిక్ ప్యాటర్న్‌ని కనుక్కోలేము. రిసర్చ్ చేయలేము. దానికి డ్రగ్ కూడా కనుక్కోలేము. సో, దాని ప్రకారం ఏంటి, మనం కూడా నాకెలా అనిపించిందంటే ఆహ్, క ఆధార్ కార్డ్ లాగా ఒక హెల్త్ ఐడెంటిటీ అనేది ఒక ప్రతి మనిషికి క్రియేట్ చేయాలి. ఇక్కడ మళ్ళీ రైట్ టు ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక ఐడీ క్రియేట్ చేసి, వాళ్ళ హెల్త్ డేటాలన్నీ మనం ఒక ఫైల్ లాగా మేనేజ్ చేసి, ఒక ప్యాటర్న్ గీయొచ్చు. అంటే ఈ ఏరియా నుంచి మనకి ఈ డిసీజెస్ ఎక్కువొస్తున్నాయి. ఇట్లా స్ప్రెడ్ అవుతుంది. ఇలా మూవ్ అవుతుంది డిసీజ్‌ని. ఈ డిసీజ్‌ని ఇప్పుడు కనుక కట్టడి చేయలేకపోతే, మనం కనుక ఎప్పుడు కట్టడి చేయలేము అన్న మనకి డేటా ఉండడం వల్లే ఇవంతా కూడా పాసిబిలిటీ వస్తుందనమాట. ఇంకొకటేంటంటే ఫ్యూచర్ ఆఫ్ అవర్ హెల్త్ కేర్ డెలివరీ ఎలా ఉండాలో కంట్రీలో ప్రామిస్ ఆఫ్ ప్రిసైజ్ మెడిసిన్స్ ఉండాలి. ప్రిసైజ్ మెడిసిన్స్ అంటే ఏంటి? ప్రిసైజ్ ప్రామిస్ ఆఫ్ ప్రిసిషన్ మెడిసిన్. అంటే ప్రిసిషన్ అంటే ఇప్పుడు జనరల్‌గా జ్వరం వస్తే ఒకే టాబ్లెట్ డోలో వేసేసుకోవడం అలా చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్. కానీ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద ఫీవర్? ఇది దేని వల్లొచ్చింది? వైరస్ వల్లొచ్చిందా? మీకో విషయం తెలుసా అండి? వైరస్ వల్లొస్తే మనం యాంటీబయాటిక్స్ కూడా మనకి పనిచేయవు. కానీ స్టిల్ వి కన్జ్యూమ్ ద యాంటీబయాటిక్. సో, మనకేంటి ప్రిసిషన్ ఆఫ్ మెడిసిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ టైప్ ఆఫ్ ఫీవర్ వచ్చింది? దేనివల్ల వచ్చింది? దాన్ని మనం ఎలా టార్గెట్ చేయగలగాలి? అన్న ప్రిసిషన్ ఆఫ్ మెడిసిన్ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి? హెల్త్ కేర్ డెలివరీలో యాక్సెస్ టు ద కేర్. కేర్ అనేది యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ ఉండాలి. అఫోర్డబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ అంటే అందరికీ రీచ్ అవ్వాలి. ఒకవేళ రీచ్ అవ్వకపోతే ఆ రీజియన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూరల్ ఏరియాలో కానీ ఎక్కడ హెల్త్ ఫెసిలిటీస్ ఉండవు. అక్కడేంటి ఒక పాండమిక్ లాగా క్రియేట్ అయ్యి ఇట్ లీడ్స్ టు కంటేజియస్ ఆఫ్ థాట్ ఏరియా అన్నమాట. సో, యాక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈ యాక్సెస్ కోసం మనం మోడర్న్ టెక్నాలజీస్ ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ కోసం సెవెరల్ స్టేట్స్ టెలిమెడిసిన్ అనేసి, టెలికాన్ఫరెన్స్ అనేసి ఇలాంటివి స్టార్ట్ చేశారు. సో, మనము ఫిజికల్‌గా స్టార్ట్ చేయడానికి టైం పడుతుంది అనుకుంటే, వీ కెన్ గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ మెడికల్ సిస్టమ్ అనమాట. అండ్ ఇంకొక ఫ్యూచర్ ఏంటంటే వాల్యూ బేస్డ్ హెల్త్ కేర్ సిస్టమ్ అనమాట. సో, వాల్యూ బేస్డ్ హెల్త్ కేర్ సిస్టమ్ అండి. వాల్యూ బేస్డ్ హెల్త్ కేర్ సిస్టమ్ అంటే ఏంటంటే, పేషెంట్ సెంట్రిక్‌గా ఉండాలి, అఫోర్డబుల్‌గా ఉండాలి, క్వాలిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. ఏదో నామ్‌కి వాస్‌కి ప్రొవైడ్ చేస్తున్నామని కాదు, ఫర్ నేమ్ సేక్ కాదు. సారీ అండి, నేమ్ సేక్ కాదు. వాల్యూ బేస్డ్ అంటే ప్రతి ఒక్క పేషెంట్‌ని ఇంపార్టెంట్ పేషెంట్‌గా తనకి ఒక క్వాలిటీ ట్రీట్‌మెంట్‌ని మనము ప్రొవైడ్ చేయగలగాలనమాట.
నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటంటే హెల్త్ కేర్ టెక్నాలజీ. అంటే ఇప్పుడు మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు ఆపరేషన్స్‌లో గానీ, లేజర్ ట్రీట్మెంట్‌లో గానీ రోబోట్స్ వాడుతున్నాము. సో, ఇలాంటివి రోబోటిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని, రోబోటిక్స్‌ని ఇలా మనం కనుక యూజ్ చేసుకుంటే చాలా వరకు మనకి ఇలాంటి అడ్వాన్స్‌డ్ డిసీజెస్‌ని ట్రీట్ చేయడానికి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ యాస్పెక్ట్ ఏంటంటే హెల్త్ కేర్ హ్యూమన్ క్యాపిటల్. ఏదైనా కానియండి రిసర్చ్ అయినా, ఎవరైనా ఏదైనా కానీ మనకి మనుషులు కావాలి. అంటే ఎక్విప్డ్ హ్యూమన్ క్యాపిటల్ లేకపోతే అంటే డాక్టర్స్ ఆర్ హ్యూమన్ క్యాపిటల్. సైంటిఫిక్ రిసర్చ్ చేసే ప్రొఫెసర్స్ కానీ, సైంటిస్ట్‌లు గాని హెల్త్ కేర్‌లో లేకపోతే ఈస్ నథింగ్. ఏ హెల్త్ పాలిసీ ఉన్నా వర్కౌట్ అవ్వదు. ఏ డేటా ఉన్నా వర్కౌట్ అవ్వదు. సో, ఏంటంటే హ్యూమన్ క్యాపిటల్‌ని మనం ప్రొడ్యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ టు పేషెంట్ రేషియోని మన దేశంలో పెంచాలి. సైన్స్, మెడిసిన్ వైపు రిసర్చ్ ఫీల్డ్‌ని మనం ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి దానికోసం మనము హ్యూమన్ క్యాపిటల్ మీద బాగా ఇన్వెస్ట్ చేయాలి. హెల్త్ కేర్ హ్యూమన్ క్యాపిటల్ అంటే హెల్త్‌ని డీల్ చేసే స్టాఫ్ కానీ, ప్రొఫెసర్స్, సైంటిస్ట్‌లు, డాక్టర్స్ వీళ్ళందరి మీద కూడా ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో, ఓవరాల్‌గా ఏంటంటే అండి, మనం ఫ్యూచర్ ఇలాంటి ఎపిడమిక్స్ వచ్చినప్పుడు, మనం హెల్త్ కేర్ డెలివరీ కనుక కొంచెం ఎక్విప్డ్‌గా ఉండి, ఇప్పుడే మనం కనుక సర్వేలెన్స్ సిస్టమ్ స్లోగా డెవలప్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మనం ఫార్మాస్యూటికల్‌లో ఇప్పుడు వరల్డ్‌లోనే ఆల్మోస్ట్ అఫోర్డబుల్ ఫార్మ్ అఫోర్డబుల్ మెడిసిన్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతాం. అంటే మనకు ఆ టాలెంట్ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే. సో, మనం కంట్రీ గనక కొంచెం మన దేశంలో జీడీపీ ఒక పర్సెంటేజ్ ఆఫ్ స్పెండింగ్ ఆన్ ద హెల్త్ కేర్ సిస్టమ్ గనక మనం ఇంక్రీజ్ చేయగలిగితే, మనము చాలా దేశాలకి, వరల్డ్‌కి కూడా ఒక రోల్ మోడల్‌గా ఉండగలుగుతాం. సో, థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.